మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రోజు తులసి చెట్టు కనపడితే ఈ ఒక్క మాట అనండి. మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం మారి అపర కుబేరులవ్వటం ఖాయం. తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. అయితే శనివారం రోజు తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక మంత్రాన్ని జపించి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మరి తులసి చెట్టు దగ్గర మనం చేయవలసిన ఆ పరిహారం ఏమిటో చూద్దాం. అంతకన్నా ముందు హనుమను 7.5 సంవత్సరాలు పట్టాల్సిన శనిదేవుడు 7 క్షణాలు కూడా ఎందుకు పట్టలేకపోయాడో తెలిపే కథను విందాం. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు గాని ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ
ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు: మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను. నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామ నామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. ఇక వీడియోలోకి వస్తే, లక్ష్మీ సర్వసంపదలకు అధిష్టాన దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వమంగళ రూపం లక్ష్మీదేవిది. సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువుతీరి ఉండే చెట్టు తులసి. భారతీయ సనాతన జీవన విధానంలో తులసి ఓ భాగమైపోయింది. హిందువులు తులసిని పూజల కోసమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని నమ్మకం. అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది. అంటే పుట్టుక, మరణం, మళ్ళీ జన్మ ఎత్తటం అనే మానవ చక్రం నుండి విముక్తి పొందే మార్గమే మోక్షం. తులసి మోక్ష సిద్ధికి ఎంతగానో మేలు చేస్తుంది. తులసి లక్ష్మీదేవి యొక్క భౌతిక రూపం. తులసిని నాటి పెంచటం వలన ఎంతటి కష్టాలైనా సరే పోతాయి. భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే వచ్చే ఫలితం బంగారు పుష్పాలతో పూజించినా రాదని బ్రహ్మ, ఇంద్రుడు ఆదిగా గల దేవతలందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పించి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే శనివారం ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే సర్వపాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శనివారం రోజు ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి తులసి కోట ముందు దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అసలు ఇవేమీ చేయకపోయినా శనివారం రోజు మీకు తులసి చెట్టు కనబడితే ఒక మంత్రాన్ని జపించినా చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి. మరి ఆ మంత్రం ఏమిటంటే, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదార్చ తులసిం త్వం నమామ్యహం. శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే తులసి చెట్టు కనబడితే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎవరైతే శనివారం రోజు తులసి చెట్టు దగ్గర 11 సార్లు ఈ మంత్రం జపించి మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణులను స్మరించి తులసికి నమస్కారం చేసుకుంటారో వారికి ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోయి అపర కుబేరులు అవుతారు. ఏది పట్టినా బంగారం అవుతుంది. అలాగే శనివారం సాయంత్రం తప్పనిసరిగా తులసి దగ్గర దీపం పెట్టి పూజను చేయండి. విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామిని తులసి ఆకులతో పూజించండి. శనివారం తులసికి సంబంధించిన ఈ పనులను చేశారంటే సకల శుభాలు కలుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా శనివారం రోజు తులసి చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. తులసి చెట్టుకే కాదు, తులసి మొక్క కింద ఉండే మట్టికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తులసి మొక్క పెరిగిన మట్టిలోకి అనేక సుగుణాలు వస్తాయి. తులసి మొక్క కింద మట్టిని పాపిటలో బొట్టుగా పెట్టుకుంటే సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ తులసి మొక్క కింద మట్టితో శనివారం రోజు ఒక పరిహారం చేస్తే కోరిన కోరికలు తీరు సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజలు చేయని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి మీ మొక్క మొదట్లో ఉండే మట్టిని ఒక గుప్పెడు సేకరించి ఆ మట్టిని తీసుకుని దానిలో కొంచెం నీళ్లు, కొద్దిగా బెల్లము తురుము కలిపి ఒక ప్రమిద షేపు వచ్చేలాగా తయారు చేయండి. తర్వాత ఈ మట్టి ప్రమిదను ఆ రోజంతా కూడా ఎండలో పెట్టి బాగా ఆరబెట్టండి. మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్ళిన తర్వాత ఈ మట్టి ప్రమిదను తీసి పూజ గదిలో ఒక ఆకు మీదో లేదా ప్లేట్లోనో పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు అక్కడ కూర్చుని మీకు ఉన్న కోరికలను, సమస్యలను చెప్పుకోండి.
ప్రతి శనివారం కూడా ఈ ప్రమిదలోనే వెంకటేశ్వర స్వామి వారి ముందు దీపారాధన చేయండి. ఇలా ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు శనివారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.